హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షహరీస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో పిల్లలకి స్నాక్స్ బాక్స్ రెసిపీ జంతికలు చేయబోతున్నానండి. ఈ జంతికలు పాతకాలం వంటకం అయినా సరే వీటికి ఉన్న క్రేజీ వేరు కదండి. ఏదైనా తినాలనిపించినప్పుడు వెంటనే డబ్బా ఓపెన్ చేసి కొన్ని తీసి నోట్లో వేసేసుకుంటూ ఉంటాము. ఈ రోజుల్లో జంతికలు అంటే చాలా రకాల పిండిలు యూజ్ చేస్తున్నారు కదా, అంత హడావడేమీ లేకుండా పాతకాలంలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేసేవారో కేవలం అవి మాత్రమే యూజ్ చేసి క్రంచీ అండ్ క్రిస్పీగా ఉండేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 కప్పులు వరిపిండి తీసుకోండి. ఇది ఆల్రెడీ జల్లించి పెట్టేశారు మమ్మీ. అండ్ అందులోనే 1 కప్పు శనగపిండి వేసుకోండి. అండ్ రుచికి తగినంత సాల్ట్ వేసుకుని నెక్స్ట్ వాము కూడా వేయండి. వాము మీరు యూజువల్లీ ఎలా వేస్తారో అలా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. కొద్దిగా కారం కూడా వేసాను. ఇప్పుడు ఇందులో బటర్ 3 స్పూన్స్ వేసుకున్నాను అనమాట. సో బటర్ వేయడం వల్ల జంతికలు క్రిస్పీగా వస్తాయి. మొత్తం ఇవన్నీ కూడా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. పిండి చేతితో పట్టుకుంటే లైట్గా వెట్గా అనిపించాలి, అప్పుడు బటర్ సరిపోయినట్టు. లేదంటే ఇంకొంచెం వేసుకోండి. నెక్స్ట్ ఇందులో హాట్ వాటర్ వేసుకోండి. హాట్ వాటర్ వేసాక ఇలా చూపిస్తున్నట్టుగా చేతితో మొత్తం పిండి అంతా ఇలా నొక్కి పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. అప్పుడు పిండికి బాగా పడుతుందన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి పిండి మొత్తం కలపండి. వేడిగా అనిపిస్తే గరిటతో కలుపుకోండి. ఇక్కడ అంత వేడి అనిపించలేదు, స్లోగా హ్యాండ్తో కలిపేస్తున్నాను. సో చూడండి, చూపిస్తున్నట్టుగా మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలన్నమాట. వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం హాట్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. హాట్ వాటర్ బటర్ వేయడం వల్ల మనకి జంతికలు క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి అన్నమాట, గట్టిగా అవ్వవు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి మొత్తం ముద్దలా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. జంతికలు వేసేటప్పుడు తడి చేసుకుంటూ వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండి కూడా నానుతుందనమాట. ఈలోపు నేను జంతికల ప్రెస్ని కూడా రెడీ చేసేసుకుంటున్నాను. సో చూడండి, మొత్తం అన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ గ్రీజ్ చేసేసుకుని అప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకుని ఒకసారి చూసుకోండి. గట్టిగా ఉంటే వాటర్ తడి చేసుకొని కలుపుకొని కొద్దిగా పిండి తీసుకుని ఇలాగ ప్రెస్లో పెట్టేసుకోండి. చూడండి, సో ఇప్పుడు ప్రెస్ టైట్ చేసేసుకొని జంతికలు వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది లేదో చూద్దాం. హీట్ అయింది. ఆయిల్ మాత్రం హీట్గానే ఉండాలి. ఆయిల్ చల్లారింది అంటే జంతికలు గట్టిపడిపోతాయి. ఇది మెయిన్ పాయింట్ అండి. ఇక్కడ ఆయిల్ మాత్రం కొంచెం ఎప్పుడు హీట్గా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఇలా జంతిక చుట్టేసుకున్న తర్వాత అది వేగింది అనడానికి మనకి ఆయిల్ అలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ ఆగిపోతాయి అనమాట. అప్పుడు టర్న్ చేసుకోండి. సేమ్ నెక్స్ట్ సైడ్ కూడా అలాగే బబుల్స్ ఆగిపోయిన తర్వాత వేగిపోయినట్టు అప్పుడు తీసేసుకోండి పక్కకు. నెక్స్ట్ రిమైనింగ్ కూడా అలాగే చుట్టేసుకోండి. చూడండి, బబుల్స్ వస్తున్నాయి కదా, సో ఆ బబుల్స్ ఆగిపోయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ కూడా బబుల్స్ ఆగిపోయిన తర్వాత తీసేసుకోవాలి, అంతే. చూడండి, ఆయిల్ చల్లబడిపోయినట్టు అయిపోతుంది వేగిపోయిన తర్వాత, అంతే. వెంటనే తీసేసుకోవాలండి పక్కకి. ఈ వేలో చేసి పెడితే అసలు పిల్లలు వదిలిపెట్టరండి, చాలా టేస్టీగా ఉంటాయి కూడాను. ఇప్పుడు రిమైనింగ్ పిండి అంతా కూడా మొత్తం వేసేసుకున్నాను. ఎప్పుడైనా పిల్లలకి ఇలా పాతకాలం వంటలు కూడా అలవాటు చేస్తూ ఉండాలండి. ఎప్పుడు జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు కదా, సో ఒక్కొక్కసారి ఇలాంటి ఫుడ్ని కూడా మనం చేసి పెట్టాలి. సో చూడండి, మొత్తం అన్నీ అయిపోయాయి. ఇవన్నీ ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసేసుకోవాలి. అండ్ అలాగే మా హస్బెండ్ కోసం కొంచెం లావుగా వేసాను. లావుగా ఉంటే ఆయన కొంచెం ఇష్టపడతారనమాట. అండ్ అలాగే పిల్లలకి సన్నంగా ఉన్నవి వేసి పెట్టాను, ఎందుకంటే అవి బాగా ఈజీగా తినగలుగుతారు అండ్ క్యాచీగా ఉంటాయి. ఈసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.